చంద్రబాబు నాయుడు గారే ఢిల్లీకి పోవాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని, ఢిల్లీకి క్యాన్సిల్ చేసుకుని, బంద్ ఉందని తెలిసి కూడా దాన్ని విఫలం చేసేందుకు విజయవాడకు వెళ్ళి అక్కడే క్యాబినెట్ మీటింగ్ పెట్టి జిల్లాల వారీగా తానే స్వయంగా మానిటర్ చేసి రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా సెక్షన్ 144 ఇంపోజ్ చేసి, సెక్షన్ 144 అమలు చేసి వేల సంఖ్యలో పోలీసులను మోహరించి దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం, వేల సంఖ్యలో కార్యకర్తలను అరెస్టులు చేయడం, విద్యార్థులను కొట్టి ఈడ్చుకొని వెళ్తూ ఉన్న పరిస్థితులను టీవీలలో క్లిప్పింగులు కనిపిస్తూ ఉన్నాయి. మహిళలని కూడా చూడకుండా మహిళల్ని సైతం కొట్టడం, ఎత్తి వ్యాన్లలో విసిరేయడం కూడా టీవీలలో కనిపిస్తూ ఉన్న పరిస్థితులు మనమందరం కూడా చూసాం. ఈ దృశ్యాలన్నీ కూడా మనకు కనిపించాయి. అసలు ఈ దృశ్యాలన్నీ చూసినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాకు అనుకూలమా, ప్రత్యేక హోదాకు వ్యతిరేకమా అని. ఇవాళ క్యాబినెట్ జరిగింది, అక్కడే క్యాబినెట్ మీటింగ్ అన్నారు. ఆశ్చర్యం అనిపించింది. పోనీ ఆ క్యాబినెట్ మీటింగ్లో అన్న ప్రత్యేక హోదాకు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి కేంద్రాన్ని నిలదీస్తూ తీర్మానం చేసి పంపించారా అని అంటే దాని ప్రస్తావన లేదు. తన మంత్రులను ఉపసంహరించుకుంటున్నాము అని చెప్పి క్యాబినెట్ మీటింగ్ తర్వాత లేఖ రాస్తారేమో అని ఆశగా ఎదురు చూశాం. ఆ ప్రస్తావనే లేదు. చివరకు తాను వ్యవహరించిన తీరును చూస్తే అసలు తాను ప్రత్యేక హోదాకు వ్యతిరేకము అన్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు. ఇవాళ అయినప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రం మంచి కోసం, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత భవిష్యత్ కోసం ఈ స్పెషల్ హోదా, ఈ స్పెషల్ స్టేటస్, ఈ ప్రత్యేక హోదా కోసం ఈ బంద్కు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలపాలి. ఈ బంద్కు స్వచ్ఛందంగా సహకరించిన వామపక్షాలకు, ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు, పార్టీ క్యాడర్ అందరికీ, మరీ ముఖ్యంగా వాణిజ్య విద్యా సంస్థలకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మూసేసి మద్దతు తెలిపిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. అసలు ప్రత్యేక హోదా అన్నది ఎందుకింత డిబేట్ అయింది, ప్రత్యేక హోదా అన్నది దానివల్ల వచ్చే లాభాలు ఏమిటి అన్నది ప్రతి సందర్భంలోనూ చెప్తూనే వచ్చాం. నిజంగా ప్రత్యేక హోదా అంటూ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. ప్రత్యేక హోదా వస్తే ప్రధానంగా 2 మంచి పనులు జరుగుతాయన్న సంగతి అందరికీ తెలిసినవే. ప్రత్యేక హోదాగా ఉన్న రాష్ట్రానికి గ్రాంట్స్ 90%, లోన్లు 10% అవుతాయని, ప్రత్యేక హోదా లేకుండా ఉండే రాష్ట్రాలకు గ్రాంట్స్ రూపకంలో 30% మాత్రమే ఉంటుందని, మిగిలిన 70% లోన్స్ రూపంలో ఉంటుందని. అంటే దాని అర్థం కేంద్రం మనకు ఇచ్చే డబ్బులను మనం తిరిగి కట్టేయవలసిన పని లేనిదే గ్రాంట్ అంటారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90% గ్రాంటు, 10% లోన్స్గా వస్తాయి. ప్రత్యేక హోదా లేకుండా పోతే గ్రాంట్స్ కాంపోనెంట్ కేవలం 30% మాత్రమే ఉంటుంది, 70% లోన్లుగా ఉంటుంది. ఇది ఒక మేలు అయితే, రెండవ మేలు, ప్రధానమైన మేలు ఏమిటి అని అంటే, ప్రత్యేక హోదా అంటూ వస్తేనే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే వాళ్లకు ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జామ్షన్స్,
సేల్స్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇటువంటివన్నీ వస్తాయి. ఇటువంటివన్నీ వచ్చినప్పుడే, ఈ ఎగ్జామ్షన్స్ అన్నీ అందుబాటులో ఉన్నప్పుడే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు, వచ్చి పరిశ్రమలు పెట్టే కార్యక్రమం చేస్తారు. మన రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు, బయట రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఈ పరిశ్రమలన్నీ ఇక్కడికి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఇవి అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా పరిస్థితి దిగజారిపోయింది. ప్రత్యేక హోదా అంటూ వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. 972 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది మనకు, సముద్ర తీరం ఉంది. 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఎన్నెన్ని పరిశ్రమలు వస్తాయి, ఎన్నెన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆశ్చర్యంగా దీని గురించి పోరాటం చేయడంలో వెనకడుగు వేశారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేస్తూ ఉన్నారు? కారణం ఏమిటి? ప్రత్యేక హోదా అన్నది తీసేశారు అని ఒకసారి చెప్తారు, కేంద్ర ప్రభుత్వం తీసేసింది అని ఒకసారి చెప్తారు, మంత్రులతో మాట్లాడిస్తారు, వాళ్ళు చెప్తారు. 14th ఫైనాన్స్ కమిషన్ వద్దనింది అని చెప్పి ఇంకొక మంత్రి చెప్తారు, ఇంకొకరు చెప్తారు. ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడతారు? మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వైవి సుబ్బారెడ్డి గారు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, లిఖితపూర్వకంగా పార్లమెంటుకు మంత్రిని అడిగారు. మంత్రిని క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్కు లిఖితపూర్వకంగా వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. ప్రత్యేక హోదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు ఉందా లేదా అని చెప్పి అడిగారు. దానికి లిఖితపూర్వకంగా వాళ్ళు ఇచ్చిన సమాధానం, ప్రత్యేక హోదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు కొనసాగుతూ ఉంది ప్రత్యేక హోదా వాటికి అని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చారు. అంటే దాని అర్థం ప్రత్యేక హోదా అన్నది ఉంది అన్న చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరం లేదు. ఇది కాక మాటికి ఒకసారి మహారాష్ట్ర వద్దంటుంది, ఒకసారి ఒరిస్సా వద్దంటా ఉంది, ఒకసారి తమిళనాడు వద్దంటా ఉంది అని ఒకసారి అంటారు. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ రాష్ట్రాలు మీరు ఏదైతే పేర్లు చెప్తా ఉన్నారో, ఒరిస్సానో, కర్ణాటకనో, మహారాష్ట్రనో, ఈ రాష్ట్రాలన్నీ ఎన్నికలకు ముందు లేవా? ఎన్నికలకు ముందు వాళ్ళు వద్దంటున్నారు అన్నది మీకు వినపడలేదా? ఆ రోజు ఎన్నికలప్పుడేమో మీరంతా కూడా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఇవాళ మోసంగా కనిపించడం లేదా? ఇవాళ నిజంగా 14th ఫైనాన్స్ కమిషన్ అని చెప్పి మరో అబద్ధం ఆడతారు. అసలు 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చెబుతుంది చెప్పదు అన్నది మీకు తెలీదా? చదువుకున్నారు కదంతా, అయినా మీరు ఎందుకు మభ్యపెడుతున్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? 14th ఫైనాన్స్ కమిషన్ does not deal with special category status. Granting of special category status విషయంలో 14th ఫైనాన్స్ కమిషన్కు సంబంధమే లేదు. 14th ఫైనాన్స్ కమిషన్ has not made any distinction between special category states and non-special category states అని ఇవాళ అంటున్నారు. అయ్యా పెద్ద మనుషులు వినండి, 14th ఫైనాన్స్ కమిషన్ ఇవాళ కాదు, గతంలో కూడా ఎప్పుడూ కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్, నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు మధ్య డిస్టింక్షన్ ఎప్పుడూ చేయలేదు. ఎందుకనంటే వాళ్ళ పరిధి కాదు అది. 14th ఫైనాన్స్ కమిషన్ ఆర్ ఎనీ ప్లానింగ్ కమిషన్ డీల్స్ విత్ నాన్ ప్లాన్ గ్రాంట్స్, డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ రెవెన్యూస్ టు స్టేట్స్, ఈ 2 సబ్జెక్ట్స్ మీదనే వాళ్ళు డీల్ చేస్తారు. దే డోంట్ డీల్ విత్ ప్లాన్ గ్రాంట్స్, దే డోంట్ డీల్ విత్ ప్లాన్ డెఫిసిట్. ప్లాన్ డెఫిసిట్ టు ప్లాన్ గ్రాంట్స్కు వంటి సబ్జెక్ట్స్ మీద డీల్ చేసేది ప్లానింగ్ కమిషన్ డీల్ చేస్తుంది. అసలు స్పెషల్ స్టేటస్ ఇచ్చే కార్యక్రమం చేసేది ఎవరు? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కు చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి. మరి ప్రధానమంత్రి చేతుల్లో ఉంది, ప్రధానమంత్రి క్యాబినెట్ చేతుల్లో ఉంది. క్యాబినెట్ నిర్ణయం అని తెలుసు, ఎగ్జిక్యూటివ్ డెసిషన్ అని తెలుసు. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని గత ప్రధానమంత్రి ఉండగానే గత క్యాబినెట్లోనే అప్పుడే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పి తీర్మానం చేశారు. మరి ఆ తీర్మానం చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ డెసిషన్ ఆల్రెడీ జరిగిపోయినప్పుడు ఇవాళ ఆపడం ఎంత మటుకు సమంజసము అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీటికి ఏటికి సమాధానాలు చెప్పరు, రోజు అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు. కొత్తగా ఇవాళ స్పెషల్ కేటగిరీ
ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజ్ ముద్దు అని చెప్పి వాళ్ళ కొత్తగా స్లోగన్ తీసుకొచ్చారు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ ప్రత్యేక హోదా కన్నా స్పెషల్ ప్యాకేజ్ ముద్దు అని అంటున్నారు. ఆ స్పెషల్ ప్యాకేజీలో ఇచ్చేటివి ఏంటి? రాష్ట్రాన్ని విభజించేటప్పుడు పలాని పనులు చేస్తాము, పలాని పోలవరం ప్రాజెక్టు కడతాము, పలాని రోడ్డు వేస్తాము, పలాని ఆ పని చేస్తాము, పలాని ఈ పని చేస్తాము అని చెప్పి వరుసగా మనకు హామీలు ఇచ్చారు. అది యాక్ట్లో కూడా పెట్టారు. ఆ యాక్ట్లో పెట్టిన వాటికి న్యాచురల్గా యాక్ట్లో పెడితే దానికి ఇంత డబ్బు ఖర్చు అవుతుందని తెలుసు అందరికీ. ఆ డబ్బునే ఇవాళ వాళ్ళు ఇస్తూ ఉంటే అదేదో కొత్తగా వేరే రకంగా కొత్తగా ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉన్నారు అన్నట్టుగా మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం. ఇవాళ ప్యాకేజ్ అంటా ఉన్నది అది మా హక్కు. ఆ రోజు యాక్ట్లో మీరు ఇవన్నీ చేస్తామని చెప్పారు. పోలవరానికి డబ్బు ఇస్తామన్నారు, పోలవరం కట్టిస్తామన్నారు, రోడ్లు వేస్తామన్నారు, ఇంకొకటి చేస్తామన్నారు, ఇంకొకటి చేస్తాం. వాటికే ఇవాళ మీరు డబ్బు ఇస్తూ ఉన్నారు. అదేదో డబ్బు ఇవాళ ఇచ్చేది ఏదో కొత్తగా ఇస్తూ ఉన్నట్టు, అదేదో కొత్తగా ఇప్పుడే మీకంతా ఎక్కువ డబ్బు ఇస్తూ ఉన్నట్టు మభ్యపెట్టే కార్యక్రమం చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నాను నేను. అదే ప్యాకేజ్ ఆ రోజు ఏదైతే మాకు చెప్పారో అది కడతాం ఇది కడతామని చెప్పి దానికి సంబంధించిన డబ్బులే ఇవాళ ఇస్తామని చెప్తూ అదేదో గొప్ప కార్యక్రమం చేస్తామన్నట్టుగా చెప్తూ ప్రత్యేక హోదా అన్నది తీసేస్తున్నారు. అసలు ప్రత్యేక హోదా తీసేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఒక పార్లమెంటు ఏకంగా రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ప్రధానమంత్రి అక్కడ ఉండి ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తే ఒక పార్లమెంట్లో ఆ హామీని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, ఆ రోజు పార్లమెంట్లో చంద్రబాబు నాయుడుగా టీడీపీ కూడా ఉన్నది, టీడీపీ బీజేపీ వీళ్ళంతా కూడా మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చి ఓట్లేసి ఆ తీర్మానం రాష్ట్రాన్ని విడగొట్టే కార్యక్రమం చేశారు. చేసేటప్పుడు ఒక ప్రధానమంత్రి అక్కడ ఉండి రాష్ట్రానికి ఇది చేస్తాము, ప్రత్యేక హోదా ఇస్తామని ఒక హామీ ఇచ్చి ఆ హామీ ఇచ్చిన దాన్ని ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇచ్చి ఆ తర్వాత రాష్ట్రాన్ని విడగొడితే ఇప్పుడు ఆ మాటను తప్పితే ఇక సామాన్యులు ఎవరి వైపు చూడాలి? క్రెడిబిలిటీ అన్న పదానికి అర్థం ఉందా? అసలు పార్లమెంట్కి క్రెడిబిలిటీ లేకపోతే, పార్లమెంటులో ఇచ్చిన హామీకి క్రెడిబిలిటీ లేకపోతే, పార్లమెంటులో ప్రధానమంత్రి మాట చెప్పి ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇచ్చి మరీ ఇవాళ ప్రత్యేక హోదా లేదు అని చెప్పి వెనకడుగు వేస్తే ఎవరి వైపు చూడాలి? నిజంగా ఇది అన్యాయం కాదా? ఈ ప్రశ్నలన్నిటికీ వేస్తూ చంద్రబాబు నాయుడు గారు తన మంత్రులను ఎందుకు ఉపసంహరించుకోవడం లేదు? ఇది అన్యాయం కాదా? చంద్రబాబు నాయుడు గారు అక్కడ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తారు, కానీ ఏ రోజు ప్రత్యేక హోదా గురించి తాను మాట్లాడు. అరుణ్ జైట్లీ గారితో పాటు బయటకు వస్తాడు. అరుణ్ జైట్లీ ప్రధానమంత్రితో గంటన్నర సేపు మాట్లాడారు అని చెప్తారు. ఆయన మంది బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. అయితే ప్రభుత్వం విఫలం చేయడానికి ప్రయత్నించిందని, కానీ వామపక్షాలు మిగిలిన ప్రజలు అందరూ కూడా సపోర్ట్ చేశారని చెప్పి ఆయన చెప్పారు. అలాగే ప్రత్యేక హోదా కోసం ఆయన మాట్లాడారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు హెచ్ఎం టీవీ.